హాయ్ ఫ్రెండ్స్, ఆ రోజు అంతా మీకు మళ్ళీ ఒక వీడియో పెట్టాను కదా, మా పందిరి ఇంకా అవ్వలేదని. సో మొత్తం అయిపోయిన తర్వాత ఇదన్నమాట, ఇలా ఉందన్నమాట మా పందిరి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. మేమందరం డెకరేషన్ చేసాం అన్నమాట. మా ఆడపడుచు వీడియో తీస్తుంది. ఇది టోటల్గా మొన్న అనమాట. మా నిహాల్ అయితే ఇంకా పూలు ఇసిరేసి హడావుడి చేసేస్తున్నాడు బాగా గణేష్కి. అదిగోండి మా బొమ్మ, చూడండి వాడు ఎలా చేస్తున్నాడు. అసలు నన్ను వీడియో తీయొద్దని లాగేసుకుంటున్నాడు మళ్ళీ. బాగున్నాడు కదా మా గణేష్, చాలా అందంగా క్యూట్గా. ఏం కేకలేస్తున్నాడు, అరుపులు అరిచేస్తున్నాడు ఒకటే. అల్లరోడండి బాబు మా నిహాల్ అయితే. ఇంకా అది అలా జరిగిపోయింది. తర్వాత ఇక 5 days ఉంచాం మా గణేష్ని. తర్వాత 5 days తర్వాత మేము తీసేసాము. ఇది తీసేటప్పుడు వీడియో చూడండి. ఇంకా అందరూ డ్యాన్స్ మొదలేశారనమాట. మామూలుగా కాదు, హడావుడి హడావుడి. వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉంది కదా. గణేష్ని తీసుకొచ్చినప్పుడు ఆనందం, పంపించేటప్పుడు అసలు లేదు మాకు. అంటే ఇదే ఎగురుతున్నారంటే పిల్లల ఆనందం అలాగా చాలా సాడ్గా అనిపించింది. చాలా బాగుంటారు కదా గణేష్ అసలు. మా ఇంటి దగ్గర జరుపుకున్న గణేష్ ఇది అన్నమాట. మొత్తం వినాయక చవితి చేసుకున్న పండుగ ఇలా అన్నమాట. ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసామో ఉన్న 5 days కూడా. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. సో ఇంకా కిందకి తీసుకొని వచ్చేసామన్నమాట. మా మమ్మ ఆ రోజు బ్లడ్ ఇచ్చాడు మా అత్తయ్యకి. చాలా నీరసంగా ఉండి కూడా గణేష్ బొమ్మను అలా పాపం మోసాడనమాట. మోయలేక నీరసంగా ఉన్నా కానీ పాపం ఆ గణేష్ ఓపిక ఇచ్చాడు అనుకుంటా. చాలా బాగా ఎంజాయ్ చేసి చాలా బాగా జరిగిందండి అంతా. అసలు నిమజ్జనం అయితే చాలా, ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు అలా నిమజ్జనానికి వెళ్ళలేదు. ఫస్ట్ టైం అన్నమాట. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను, చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ ఇంకా ఇలాంటి హ్యాపీనెస్ మళ్ళీ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. నేను చేయలేకపోతున్నాను, మళ్ళీ జరిగిద్దా లేదా అలా. కానీ ఇంకా మా నిహాల్ అయితే మాత్రం మామూలుగా కాదండి, సూపర్గా ఎంజాయ్ చేసాము నేను మా నిహాలు. ఇలాగా రంగులు కొట్టేసుకొని ఆడుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేసి వాడు అందరికీ రాస్తున్నాడు వాళ్ళ అత్తలకి. ఇంకా ఎవరు వాడికి రాయట్లేదని చెప్పి వాడే రాసేసుకుంటున్నాడు అనమాట. బుగ్గలకి రాసేసుకుంటున్నాడు. అలాగ మొత్తం ఎలా పడితే అలా చేసేసుకుంటూ రాసేసుకుంటూ వాడే మొత్తం పిచ్చి పిచ్చిగా చేసేస్తున్నాడు. నాకెవరు రాయపోయినా పర్లేదులే నేను రాసుకుంటాను అన్నట్టుగా రాసేసుకుంటున్నాడు. చూస్తున్నారుగా ఎలా రాస్తున్నాడు. వాడికి అదో సరదాగా ఉంది. ఇంకా బాంబులు పెట్టేశారు, పెద్ద పెద్ద బాంబులు. వావ్, అసలు ఎంత బాగా పెన్ని అంటే అవి సూపర్. అసలు కొన్ని పైన అయితే అసలు పేలలేదండి, కిందకు వచ్చాకైతే మాత్రం అసలు మామూలుగా కాదు, చాలా బాగా వచ్చింది. అసలు మంచి ఊపు మీద ఉన్నాం మేము. మాతో పాటు ఆ బాంబులు కూడా బాగా పెళ్ళి అనమాట. అసలు సూపర్ సూపర్గా కలర్స్ అంతా కానీ ఏదన్నా కానీ చాలా బాగా వచ్చింది అసలు. ఇది మా చెల్లి తీసింది వీడియో, చాలా బాగా వచ్చినాయి. అసలు చాలా బాగుంది కదా, చూస్తున్నారుగా మీరు కూడా. వావ్, అదనమాట. మా గణేష్కి ఇంత హ్యాపీగా మేము బాయ్ బాయ్ చెప్పాము. అసలు
ఇన్ని కలర్స్ లైటింగ్స్తో ఇలాగా అన్నమాట. ఫైనల్గా నిమజ్జనం దగ్గరికి వచ్చేసాము. నిమజ్జనం దగ్గరికి వచ్చేటప్పటికి ఎప్పుడు నేను చూడలేదుగా, చూడాలని చాలా ఆశపడ్డాను. నా ఆశ మొత్తం నిరాశ అయిపోయిందనమాట. నిమజ్జనం దగ్గరికి నలుగురిని మాత్రమే పంపిస్తాము, ఎక్కువ మందిని పంపించము అన్నారు. చాలా ఆడవాళ్ళు వెళ్ళడానికి లేదమ్మా, పంపించట్లేదు అన్నారు. అందులో నేను నిహాల్ని తీసుకొని వెళ్ళడం వల్ల చిన్నపిల్లలతో ఎవరిని పంపించట్లేదమ్మా అసలు అన్నారు. మా బుజ్జిగనిపై చూడండి ఎంత బాగున్నారో కదా అసలు. అన్నిటికన్నా నాకు మా బుజ్జిగనిపై చాలా బాగా నచ్చారు, చాలా బాగున్నారు. వెళ్ళిపోతున్నారు. ఒక కొక్లైన్ లోపల 3-4 విగ్రహాలు ఒకసారి తీసుకెళ్ళిపోయి నిమజ్జనం చేసేస్తున్నారంట. ఈ వీడియో కూడా మా వారు తీశారు, మా మామయ్య గారు ఫోన్లో నుంచి తీశారు. ఇదే ఫస్ట్ టైం నేనైతే నిమజ్జనంని చూడడం. దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకునే లోపు ఇలాగ అయిపోయింది, ఇలా జరిగిపోయిందనమాట. మా గంగమ్మ అప్పటికే కొంచెం శాంతిచ్చి ఉన్నారు. మా గణేష్ చాలా అందంగా క్యూట్గా ఉన్నారు. వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంటే ఎంత బాధగా అనిపించిందో అసలు. చాలా నిమజ్జనం జరిగిపోతుంది అక్కడ. ఇంకా అలాగా పడిపోయారు. ఓ మై గాడ్, ఇలానే చేస్తారా నిమజ్జనం అని వీడియో చూసాక అర్థమైంది. సో అది అయిపోయింది, అక్కడ నిమజ్జనం కంప్లీట్ అయిపోయిందనమాట. మా వాళ్ళు ఆటో తీసుకొని వచ్చేటప్పటికి మేము ఇంకా బయట కూర్చొని ఉన్నాము. బయట కూడా గణేషులు చాలామంది రెడీగా ఉన్నారు నిమజ్జనానికి. చాలా బాగున్నాయి అసలు ఈసారి బొమ్మలు అయితే, నాకు బాగా నచ్చినాయి అన్నీ. కాకపోతే ఈ వర్షాల వల్ల మరీ పెద్ద బొమ్మలు కాకుండా చిన్న బొమ్మలు పెట్టారని అనిపించింది నాకు. చాలా చాలా బాగుంది గణేష్ బొమ్మ అయితే, ఎంత ముద్దుగా క్యూట్గా ఉన్నారో అసలు, చాలా బాగున్నారు. ఇంక లోపేమో అక్కడ పెద్ద గొడవ జరిగిపోయింది. పోలీసులు వాళ్ళతో సార్స్తో ఎవరో ఒకళ్ళు గొడవ పెట్టుకున్నారు, వెళ్ళనివ్వట్లేదని. అలా అది అయిపోయేటప్పటికి మా ఆటో కూడా వచ్చేసింది. ఇంకా అక్కడి నుంచి బయలుదేరండి అని నుంచనివ్వట్లేదు ఒక్క నిమిషం కూడా. ఇంకా అందరం ఆటో ఎక్కేసాము, వెళ్ళిపోతున్నామని చాలా చాలా బాధపడ్డాము అందరం. ఇంకా వెళ్ళేటప్పుడు ఇక గోల చేసుకుంటూ వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాము. ఎలాగో వచ్చేటప్పుడు డీజిల్ లేదు, ఏం లేదు మా బండికి, నార్మల్ ఆటోలోనే తీసుకొని వచ్చామన్నమాట. తర్వాత ఇంకా ముందు ఎదురు ఆటో వాళ్ళు మేము అరుస్తుంటే మాతో పాటు వాళ్ళు కూడా పెద్ద పెద్ద కేకలు వేస్తూ అసలు మామూలుగా అరవలేదు. ఆ సౌండ్స్ కూడా మీరు విందరు, కానీ ఇప్పుడు నేను మళ్ళీ పెడుతున్నాను, ఒకసారి వినండి. అయిపోయింది. ఇంకా అలా అయిపోయింది. నేను కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి మళ్ళీ మా ఇంటి సందులో ఇంకో బొమ్మ వస్తుంది. మేము లోపల నుంచి వెళ్ళాము.
ఇంకప్పుడు చూడాలి. వామ్మో మా వాళ్ళు అసలు మామూలుగా అరవలేదు. అక్కడ డీజే సాంగ్స్ వస్తున్నాయని ఊపేశారు పువ్వు. ఎంతనే ఇంకా డీజే ఉంటే అక్కడన్నా కష్టమే కదండి ఆగడం. అలా సందులోకి వెళ్ళేటప్పటికి మళ్ళీ అక్కడ ఇంకో బొమ్మ ఉంది. ఇక్కడ ఒక బొమ్మ సెంటర్లో ఉంది. మళ్ళీ మా సందు తిరిగేటప్పటికి అక్కడ ఒక బొమ్మ ఉంది. అటు నుంచి మళ్ళీ రావడానికి లేదు, ప్లేస్ లేదని అక్కడ దా ముందు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చాము. ఇంకా రిటర్న్ వచ్చేస్తుంటే ఇంకా డార్లింగ్ సాంగ్ వినిపించింది. ఇంకా డార్లింగ్ సాంగ్ అంటే మనం ఇంకా తగ్గేదే లేదన్నట్టుగా ఉంటుంది కదా, వినండి మీరు కూడా. సో ఇంక ఇదన్నమాట మా వినాయక చవితి పండుగని ఇలా చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.